హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో బొంబాయి చట్నీ చపాతీ అయితే చేస్తున్నాను. మా ఊళ్ళో బొంబాయి చట్నీ చాలా ఫేమస్ అండి. ఇందుకోసం నేను 2 ఆనియన్స్, ఒక టమోటో, ఒక 6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, తెల్లగడ్డలు, చెక్క, జీలకర్ర అయితే తీసుకున్నాను. ఒక 3 స్పూన్ల వరకు శనగపిండినైతే తీసుకున్నాను. ఇప్పుడు పోపు అయితే పెడుతున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఆవాలు వేయట్లేదు, జీలకర్ర మాత్రమే వేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేసుకోవాలి. మరీ ఎక్కువ వేగిపోకూడదు బొంబాయి చట్నీలో ఆనియన్స్ అనేటివి. ఇప్పుడు టమోటా అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత పసుపు యాడ్ చేశాను. కొద్దిసేపు లిడ్ అయితే క్లోజ్ చేశాను. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ముందుగా శనగపిండి అయితే యాడ్ చేయకూడదు, ఎందుకంటే కింద గట్టిగా అయిపోతుందన్నమాట. వాటర్ వేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని అయితే యాడ్ చేసుకోవాలి. ఎంత పిండి మనం తీసుకుంటామో దానికి తగినట్లుగా మనం వాటర్ అనేది వేసుకోవాలి. చట్నీ మరీ ఎక్కువ నీళ్ళగా ఉంటే కూడా టేస్ట్ అయితే బాగోదు, చూసుకుంటూ వేసుకోవాలి. ఇంకా వాటర్ వేసి మనం శనగపిండి పోసుకున్నప్పటి నుంచి ఇలా కలుపుతూనే ఉండాలి. చట్నీ ఇట్లా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకోవాలి, లేకపోతే కింద గంటు కట్టేస్తుంది. ఇప్పుడు నేను ఉప్పు, కొత్తిమీర అయితే వేసి మళ్ళీ కలుపుతున్నాను. చట్నీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది, టేస్ట్ అనేది బాగోదు. ఈ స్టేజ్లో ఉప్పు అనేది చెక్ చేసుకోవాలి, సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చపాతీ అయితే చేస్తున్నాను. ఇందుకోసం 2 కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను. పిండి బాగా కలుపుకున్న తర్వాత 2 పోర్షన్స్గా అయితే డివైడ్ చేసుకున్నాను. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను మా ఇంట్లో. ఒక చాక్ తీసుకుని పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. అన్ని పీసెస్ ఈవెన్గా ఉంటే చపాతీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా ఒక్కొక్క పీస్ని తీసుకుని రోలింగ్ అయితే చేసుకోవాలి పిండితో. ఈ పిండి కింద తేమ లేకుండా చూసుకుంటా పిండి చల్లుకుంటా దుద్దుకోవాలి, అప్పుడు చపాతీ ఈవెన్గా బాగా వస్తుంది. ఒక్కొక్కటే ఇలా దుద్దుకుని పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఆయిల్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే మడిచి దుద్దడానికి ఆయిల్ అయితే వేస్తా ఉన్నాను. ఇలా ఆయిల్ వేసిన తర్వాత దీన్ని మధ్యలోకి మడిచి మళ్ళీ ఇంకొకసారి మడిస్తే 4 ఫోల్డింగ్స్ అవుతుంది కదా, ఇది ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి దీనిపైన పిండి చల్లుకొని మళ్ళీ చపాతీ అనేది రోల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చపాతీ పొరలుగా వస్తుంది, తినేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. ఇది ఒక మెథడ్ అనమాట, ఇలా కూడా చేసుకోవచ్చు. లేదంటే మామూలుగా కూడా దుద్దేసి అలాగే కూడా కాల్చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక చపాతీకి అయితే ఇట్లా 3 హోల్డింగ్స్ చేసి ఆ ఎడ్జెస్ని నేను మధ్యలోకి అయితే పెట్టి హోల్డ్ చేసి చపాతీ అనేది రోల్ చేస్తున్నాను. ఇది కూడా ఇంకొక మోడల్, ఇట్లా కూడా చేసుకోవచ్చు. అంటే మనం చపాతీ రౌండ్గానే కావాలా అనుకుంటే ఇట్లా చేసుకుంటే బాగుంటుంది, లేదంటే ఎలా అయినా ఎవరికి నచ్చినట్లు వాళ్ళైనా చేసుకోవచ్చు, ఎవరికి ఏ షేప్ కావాలంటే అట్లా చేసుకోవచ్చు అనమాట. ఇలా రోల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ అన్నీ నేనైతే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చపాతీ మీకు ఒకసారి చూపిస్తాను, నేను రోల్ చేసింది ఎలా వచ్చింది ఏమి అనేది. చూడండి, ఈ విధంగా వచ్చింది. చూడండి, ఇప్పుడు చపాతీ కాల్చుకునేదానికి స్టవ్ అయితే వెలిగించుకున్నాను. పెనం అయితే పెట్టేసి పెనం కూడా బాగా హీట్ అయ్యేలాగా చూసుకోవాలి. హీట్ కాకుండా చపాతీ అయితే కాల్చకూడదు, పచ్చిగా ఉంటుంది. ఇప్పుడైతే చపాతీ అయితే వేసేసాను. మనం చపాతీ వేసిన తర్వాత కొద్దిసేపు పెట్టాలండి, ఇట్లా బబుల్స్ వచ్చేటప్పుడు మాత్రమే టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసి 2 సైడ్స్ కొంచెం బబుల్స్ వచ్చేటప్పుడు మాత్రమే దాన్ని టర్న్ చేసుకోవాలి, అంతవరకు ముట్టకూడదు, అలాగే పెట్టాలి. సిమ్లో పెట్టుకోవాలి ఎప్పుడు, స్టవ్ మనం అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోవాలి. ఇట్లా చేత్తో తిప్పుకోవడం వల్ల మనకు ఒక లాభం ఏంటంటే చపాతీ ఈవెన్గా అన్ని వైపులా నీట్గా బాగా కాలుతుంది. లేకపోతే మనం అలాగే పెట్టేస్తే ఒకవైపే కాలుతుంది అనమాట. ఆయిల్ అయితే వేసాను, మళ్ళీ టర్న్ చేసుకున్నాను. చూడండి, అన్ని వైపులా ఎంత బాగా రెడ్గా, బ్రౌన్ కలర్గా, గోల్డెన్ కలర్లా కాలింది కదా. ఇప్పుడు ఇంకొక చపాతీ అయితే వేస్తున్నాను, అది కూడా నీట్గా రోల్ చేస్తున్నాను. రోల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక సైడు టర్న్ అయితే చేస్తున్నాను.
ఎవరి కన్వీనియంట్‌ని బట్టి వాళ్ళైతే చేసుకోవచ్చు. నాకు హ్యాండ్‌తోనే ఎక్కువ కన్వీనియంట్ కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. చూడండి చపాతీ ఎంత బాగా ఉబ్బుతుంది కదా! ఇలా ఉంటే బావుంటుందనమాట తినేటప్పుడు. ఈవెన్‌గా అన్ని సైడ్స్ బాగా కుక్ అయింది కదా! ఇలాగే చపాతీ మొత్తం కాల్చేసుకున్నాను. ఇది కూడా తీసి పక్కనైతే పెట్టేసాను నేను. తర్వాత మళ్ళీ ఇంకొక చపాతీ అయితే వేస్తున్నాను. సేమ్ ఇది కూడా అలాగే కాల్చుకోవాలి. బబుల్స్ వచ్చేంత వరకు టర్న్ అయితే చేయకూడదు. ఈ చపాతీ కూడా బాగా కుక్ అయింది చూడండి. మీకు ఆప్షనల్ అండి. ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు. లేకపోతే అవాయిడ్ చేసుకునే వాళ్ళు ఆయిల్‌ని అవాయిడ్ చేయొచ్చు. చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో అయితే నేను బొంబాయి చట్నీ అయితే ఇలా అయితే సర్వ్ చేసుకోవడానికి అయితే పెట్టాను నేను. తర్వాత చపాతీ కూడా పెట్టాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా ఇది ఇంట్లో ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.